పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్ వెలువడింది. మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా? అయితే ఎన్నో నెలలుగా పీఎఫ్ వడ్డీ జమ కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం ఎట్టకేలకు ఒక అదిరిపోయే తీపి కబురు చెప్పింది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పీఎఫ్ వడ్డీని నిర్ణయించి ఆ మేరకు ఖాతాల్లో వడ్డీని జమ చేసేందుకు ఆర్థిక శాఖ అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. నెలాఖరు కల్లా మీ ఖాతాల్లో ఎంత వడ్డీ పడబోతోంది, అసలు మీ అకౌంట్లోనికి డబ్బులు ఎప్పుడు జమ అవుతాయి, ఇలాంటి వివరాలన్నీ ఈ వీడియోలో చూద్దాం. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ సభ్యులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కీలక అప్డేటు ఎట్టకేలకు విడుదలైంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈపీఎఫ్ వడ్డీని సభ్యుల ఖాతాల్లో జమ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లుగా తెలుస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఉద్యోగులు ఈ నెలలోనే తమ పీఎఫ్ ఖాతాల్లో వడ్డీ జమ అవుతుందని ఆశతో ఎదురుచూస్తున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) ప్రతిపాదించిన వడ్డీ రేట్లకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారికంగా ఆమోదముద్ర వేసింది. ఈ తాజా నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది పీఎఫ్ ఖాతాదారుల అకౌంట్లలోనికి ఈ నెలాఖరు కల్లా వడ్డీ డబ్బులు చేరబోతున్నాయి. ఈ ఏడాది మార్చి 2వ తేదీన కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి 8.25% వడ్డీ రేటును ఖరారు చేశారు. అనంతరం ఈ ప్రతిపాదనను కేంద్ర ఆర్థిక శాఖకు పంపారు. అక్కడ కూడా CBT చేసిన ఈ ప్రతిపాదనలను కేంద్ర ఆర్థిక శాఖ ఎలాంటి మార్పులు లేకుండా యథాతథంగా ఆమోదించింది. పీఎఫ్ ఖాతాదారులకు వరుసగా 3వ ఏడాది కూడా ఇదే 8.25% వడ్డీ రేటు కొనసాగుతూ ఉండడం గుర్తుంచుకోవాలి. ఈసారైనా వడ్డీ రేటు పెంచుతారేమోనని ఎదురుచూసిన ఉద్యోగులకు కాస్త నిరాశ కలిగినా అసలు ఆ వడ్డీ రేటును తగ్గించకుండా కొనసాగించడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. సాధారణంగా CBT సిఫారసు చేసిన వడ్డీ రేట్లను ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిశీలించి నోటిఫై చేయాల్సి ఉంటుంది. గత ఏడాది మే 24వ తేదీనే కేంద్రం ఈ ప్రక్రియను పూర్తి చేయగా ఈసారి మాత్రం దాదాపు నెల రోజుల ఆలస్యంగా ఆమోదం తెలిపింది. అయినప్పటికీ ఈ నెలాఖరులోపే చందాదారుల ఖాతాల్లో వడ్డీ సొమ్ము జమ అవుతుందని పీఎఫ్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో కార్మిక శాఖ సూచనల మేరకు ఈ నెలలోనే సభ్యుల ఖాతాల్లోనికి వడ్డీ జమ చేసే ప్రక్రియ మొదలు కాబోతోంది. గతంలో కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం వచ్చిన తర్వాత కూడా వడ్డీ జమ కావడానికి అనేక నెలల సమయం పట్టేది. అయితే ప్రస్తుతం ఈపీఎఫ్ఓ అభివృద్ధి చేసిన కొత్త డిజిటల్ ఎకోసిస్టమ్, ఆధునిక ప్రాసెసింగ్ విధానాల వల్ల వడ్డీ జమ ప్రక్రియ మరింత వేగంగా పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఆర్థిక సంవత్సరం ముగిసి 3 నెలలు కావస్తున్నా వడ్డీ జమ కాకపోవడంతో చక్రవడ్డీ ప్రయోజనాన్ని కోల్పోతామని కొందరు చందాదారులు ఆందోళన చెందుతున్నప్పటికీ అలాంటి భయాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ స్పష్టం చేసింది. ఈపీఎఫ్ ఖాతాల్లో వడ్డీ లెక్కింపు ప్రత్యేక పద్ధతిలో లెక్కిస్తారు. ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన ఏప్రిల్ 1 నుండి తదుపరి ఏడాది మార్చి 31వ తేదీ వరకు ప్రతి నెలాఖరులో ఖాతాలో నిల్వ ఉన్న సొమ్ముపై వడ్డీని లెక్కిస్తారు. కానీ ఆ మొత్తాన్ని ప్రతి నెల జమ చేయకుండా మొత్తం వార్షిక వడ్డీని ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత ఒకేసారి ఖాతాలో జమ చేస్తారు. అయితే మధ్యలో ఉద్యోగులు తమ ఖాతాల నుండి డబ్బులు వెనక్కి తీసుకుంటే ఆ మొత్తం మేరకు వడ్డీ ప్రయోజనం తగ్గిపోతుంది. అలాగే యాక్టివ్గా లేని ఖాతాల్లో ఉన్న సొమ్ముకు ఈపీఎఫ్ వడ్డీ చెల్లించరు. నిరంతరం యాక్టివ్గా ఉండే ఉద్యోగుల ఖాతాలకు మాత్రమే చక్ర వడ్డీ ప్రయోజనం లభిస్తుంది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా 8.8% వడ్డీని అందించారు. అనంతరం క్రమంగా తగ్గిస్తూ 2019-20లో 8.5% అందించారు. కరోనా కాలంలో అంటే 2020-21లో అలాగే ఇటీవల సంవత్సరాల్లో 8.10% తగ్గించారు. తర్వాత మళ్ళీ 2022-23లో 8.15% పెంచారు. దీన్ని మరలా 23-24లో 8.25% పెంచారు. అనంతరం 24-25, 25-26 ఆర్థిక సంవత్సరాలకు కూడా ఇదే 8.25% వడ్డీ రేటును కొనసాగించారు. అయితే 2018-19 ఆర్థిక సంవత్సరంలో మాత్రం అత్యధికంగా 8.65% వడ్డీని ఇవ్వడాన్ని ఉద్యోగులు గుర్తు చేసుకుంటున్నారు. మొత్తంగా చూస్తే కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదంతో 2025-26 ఆర్థిక సంవత్సరానికి 8.25% వడ్డీ జమ అయ్యేందుకు ఇప్పుడు దారి ఏర్పడింది. కొత్త డిజిటల్ వ్యవస్థ, ప్రాసెసింగ్ పద్ధతి వేగంగా జరగడం వంటి కారణాల వలన గతంతో పోలిస్తే త్వరగా వడ్డీ ఖాతాల్లో జమ అయ్యే అవకాశం ఏర్పడింది. ఈ నెలాఖరు కల్లా కోట్లాది మంది ఈపీఎఫ్ సభ్యుల ఖాతాల్లో వడ్డీ జమ అవ్వబోతూ ఉండటంతో ఉద్యోగులు సంతోషంగా ఉన్నారు. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. 10 మందికి షేర్ చేయండి. తప్పనిసరిగా లైక్ చేయండి. ధన్యవాదాలు.